హలో నమస్తే అండి. చేపల ఇగురునైతే మనం ప్రిపేర్ చేసుకుందాం. ఈరోజు మనం చేపల ఇగురుకైతే మనం చేప ముక్కలనైతే మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నామండి. ఉప్పు, కారం, ఒక అర స్పూన్ ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్స్ కారము, కొంచెం పసుపు వేసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఈ విధంగా కావాల్సిన పదార్థాలు చింతపండు, టమాటాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లిపాయి, ఒక ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వీటితో అయితే మనం అయితే కర్రీ చేసుకుందామండి. ఇప్పుడు చూడండి, పాన్ పెట్టుకుని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని గసగసాలు, వెల్లుల్లిపాయి, చిన్న కొబ్బరి ముక్క, ఉల్లిపాయ పేస్ట్ అనమాట అండి. ఇది ఆ పేస్ట్ వేసేసుకొని ఈ విధంగా అయితే వేయించుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసి వేయించుకోండి. ఈ విధంగా మొత్తం వేగిన తర్వాత మనం కొంచెం ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు కూడా వేయించండి. అలా వేస్తే కర్రీ ఇంకొక టేస్ట్ అయితే వస్తుందండి, మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే 3 టమాటాలు తీసుకొని దాన్ని ప్యూరీలాగా చేసుకొని మిక్సీలో వేసుకొని ఆ ప్యూరీని కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే మీరు మొత్తాన్ని అయితే కలపండి. ఇలాగా ఇదిగోండి మొత్తం కూడా కలిపి చింతపండు మనం తీసుకున్నామంటే ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని ఆ చింతపండుని మనం బాగా పులుసునైతే తీసుకొని ఇప్పుడు పులుసుని మనం యాడ్ చేసుకోవాలన్నమాట ముక్కల్లో. ముందు మనం చింతపండు పెట్టుకున్నట్లయితే మనకి పులుసు అయితే బాగా వచ్చేస్తుందండి. ముందు కొంచెం ఒక అర్ధగంట ముందు నానబెట్టి పెట్టండి. ఇదిగోండి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలను అయితే ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేసుకొని ఇదిగోండి కొంచెం వేగుతాయి కదా, వేగంగానే మనం చింతపండు పులుసు అయితే పోసేసుకుందాం దీంట్లో. ఇట్లా మనం ఫిష్ కర్రీని ఈజీగా చేసుకోవచ్చండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది రూప్చంద్ అనే చేప అనమాట అండి, చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. మీరు కూడా ఇలా రూప్చంద్ అనే చేపను తెచ్చుకొని ఇట్లా ఈజీగా ఈజీగా చేసుకోవచ్చు అండి చేపల కూర. ఒక 15 మినిట్స్లో అయితే చేపల కూర అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మెంతి పౌడర్ని కొంచెం యాడ్ చేసుకున్నాం, పావు స్పూను. ఇదిగోండి ఇది వేయించిన జీలకర్ర పౌడర్ ఒక అర స్పూను. ఇంకా ఏమైనా కారం మీకు సరిపోతే యాడ్ చేసుకోండి. కారము నేనైతే ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ వరకు కూడా యాడ్ చేశానండి. ఎందుకంటే మనకి చింతపండు, కారము, ఉప్పు 3 ఈక్వల్గా ఉంటేనే మనకి చేపల కూర రుచిగా ఉంటుందన్నమాట అండి. అందుకని నేనైతే ఈక్వల్గా వేస్తానండి. కొంచెం చింతపండు ఎక్కువ వేస్తాను. ఆ తర్వాత కారం కూడా బాగా వేసినట్లయితే మంచిగా ఉంటుంది. సాల్ట్ కూడా తగినంత వేసుకున్నాను. ముందు కలిపి పెట్టుకున్నాను అర స్పూను, అయినా కూడా మళ్ళీ వేసాను. ఎందుకంటే ముక్కలకు పట్టుకుపోయి ఉంటుందండి అది. ఇప్పుడైతే ఇలా వేసుకొని మొత్తం మనం కొత్తిమీర వేసుకొని కర్రీ ఉడకనిద్దామండి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు హైలో పెట్టండి. ఇంకా ఆ తర్వాత 4 నిమిషాలు సిమ్లో పెట్టండి. ఇంకా అంతే, మీకు కర్రీ రెడీ అయిపోతుందండి. చూసారు కదా, పక్కన ఆయిల్ ఎలా కనపడుతుంది అంటే మీకు ఒకటేనండి, చేపలు కూడా రెడీ అయినట్టే.